హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 20 meters. ద మెజర్మెంట్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఆర్ ఇంటీజర్స్ ఇన్ మీటర్స్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద బ్రెడ్త్, ఫైండ్ ద లార్జెస్ట్ పాసిబుల్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. ఇక్కడ మనకు ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ వచ్చేసి 20 meters ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుందాము. ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ మనకి ఎంత ఇచ్చారంటే, పెరిమీటర్ అంటే మొత్తం చుట్టూ ఉండే మెజర్మెంట్ అనమాట. సో అది మనకు ఫార్ములా పీ ఫార్ములా ఏంటి, 2 into ఇది లెంత్ అనుకుంటే ఇది బ్రెడ్త్ అనుకున్నప్పుడు 2 into L+B = 20 meters ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నాడు మన కండిషన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద బ్రెడ్త్ అన్నాడు. మనకి ఈ లెంత్ అనేది బ్రెడ్త్ కంటే ఎక్కువగా ఉండాలి. మోర్ దెన్ దట్ ఆఫ్ ద బ్రెడ్త్ అండ్ ఫైండ్ ద లార్జెస్ట్ పాసిబుల్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అన్నాడు. ఇక్కడ మనము ఈ లెంత్ అండ్ బ్రెడ్త్ యొక్క మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఈ కండిషన్ నుంచి ఏమొస్తుంది, L+B = ఏమవుతుంది మనకి 10 meters. సో మనకి L+B = 10 meters ఉండాలి అండ్ L ఈజ్ గ్రేటర్ దెన్ B. మనకు దీనికి పాసిబుల్ అయ్యే మెజర్మెంట్స్ ఏవో మనం చూద్దాము. మనకి L+B = 10 ఉండాలి అంటే మనము ఏమేమి తీసుకోవాలి, L అనేది 9 ఉండొచ్చు, ఇంకా B L ఇక్కడ 9, L ఏమో 9, B వచ్చేసి 1, అంటే ఇక్కడ 9 + 1 10 రావాలి మనకి. సో అలా తీసుకుందాం, L ఎక్కువ ఉండాలి, B తక్కువ ఉండాలి. సో అలా తీసుకోవాలి, ఫస్ట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ 8, 2 తీసుకుందాం. 8 + 2 = 10 కాబట్టి L 8 అనుకుంటే B 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా L గ్రేటర్ దెన్ B అంటే ఏమవుతుంది మనకి 7, 3. నెక్స్ట్ ఇంకేమున్నాయి పాసిబుల్ వేస్ మనకి 6, 4 తీసుకుందాం. ఇంతే 5, నెక్స్ట్ 5, 5 అంటే ఈక్వల్ అవుతాయి కాబట్టి అవి తీసుకోవద్దు. 3, 2 ఒకవేళ 3, 7 అలా తీసుకోవద్దు, ఎందుకంటే మనకి L గ్రేటర్ దెన్ B అన్నాడు. సో మనకి ఈ వాల్యూసే మనకి అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన వాటికి మనం ఏం చేయాలి, ఒక్కొక్క దానికి మళ్ళీ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద లార్జెస్ట్ పాసిబుల్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అన్నాడు. మనకి దేంట్లో అయితే లార్జెస్ట్ ఏరియా వస్తుందో అదే మనకి L = B = అవి ఆన్సర్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ దీనికి చేద్దాం. ఇక్కడ L B ఇందులో 9 and 1 కదా. సో మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి, L × B. సో 9 × 1 = ఎంత అవుతుంది, 9 meters² అవుతుంది. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది మనకి 8 × 2 16 square meter. నెక్స్ట్ ఇక్కడ దీనికి 7 × 3 అంటే 21 square meter. నెక్స్ట్ ఇక్కడ 6 × 4 అంటే 24 square meter. మనకి వీటన్నిటిలో దేనికి ఏరియా ఎక్కువ వచ్చింది, ఇక్కడ లార్జెస్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 6, 4కి లార్జెస్ట్ వచ్చింది మనకు అన్ని వాటిలలో. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, L = 6 అండ్ B = 4 అనేది 6 meters అండ్ B = 4 meters. ఇది వచ్చేసి మనకి క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమన్నాడంటే, ఇన్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ విత్ ఏ లెంత్ ఆఫ్ 120 meters అండ్ ఏ బ్రెడ్త్ ఆఫ్ 80 meters, 2 paths of width 5 meters are laid. One path is parallel to the breadth. The remaining portion of the field is left for growing green grass. Find the area of the field left for growing grass. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ దాని లెంత్ వచ్చేసి 120 meters అంట, 80 meters ఏమో బ్రెడ్త్ అంట. సో ఇక్కడ 2 paths ఆఫ్ విడ్త్ 5 meters laid. ఇక్కడ 2 paths ఉన్నాయంట, వీటి మధ్యలో 1 path ఈజ్ ప్యారలల్ టు ద బ్రెడ్త్. ఒక పాత్ ఏమో బ్రెడ్త్కి ప్యారలల్గా ఉంది. మనకి ఇది లెంత్, ఇది బ్రెడ్త్ కదా. సో దీనికి ప్యారలల్గా 5 meters ఉంది దాని విడ్త్, ఆ పాత్ యొక్క విడ్త్. సో ఇక్కడ నేను 5 meters తీసుకున్నాను. ఇది ఒక పాత్ గీసాను. నెక్స్ట్ ఇంకొక పాత్ కూడా సేమ్ 5 metersది, అది వచ్చేసి మనకు లెంత్కి ప్యారలల్గా ఉందని ఇచ్చాడు. సో ఇక్కడ ఇది లెంత్కి ప్యారలల్గా ఉంది 5 meters విడ్త్. ఇది ఒక పాత్. ఇది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మిగతాదంతా గ్రీన్ గ్రాస్ ఫీల్డ్ అంట. సో ఇంకా ఈ రిమైనింగ్ మొత్తం గ్రీన్ గ్రాస్ ఫీల్డ్. ఇది నేను ఇక్కడ షేడెడ్ చేస్తున్నాను కదా, ఇది గ్రీన్ గ్రాస్ ఫీల్డ్. మనకు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ లెఫ్ట్ ఫర్ గ్రోయింగ్ గ్రాస్. ఇది ఉంది కదా నేను షేడ్ చేసినది, ఈ గ్రీన్ గ్రాస్ ఫీల్డ్ అనేది దీని ఏరియా ఎంత అని అడుగుతున్నాడు మన క్వశ్చన్లో. మనము ఇది ఫైండ్ అవుట్ చేయాలి.
సో దీనికి ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఈ రెక్టాంగులర్ యొక్క తీసుకుందాం. ఫస్ట్ ఏరియా చేద్దాం. దాన్ని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి మనకి L ఇంటూ బి కదా. సో 120 ఇంటూ 80 ఎంత అవుతుంది? 112 8 జా 96 కాబట్టి 9600 స్క్వేర్ మీటర్స్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే టోటల్ ఏరియా తెలుసు మనకి. అందులో నుంచి మనము ఇప్పుడు ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్ ప్యారలల్గా ఉన్నాయి కదా లెంత్కి బ్రెడ్త్కి, ఈ పార్ట్స్ ఏరియా తీసేద్దాము, సబ్ట్రాక్ట్ చేద్దాము. అప్పుడు వచ్చేది మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అవుతుంది. అదే ఆన్సర్. కాబట్టి నేను ఇప్పుడు వీటికి ఫైండ్ అవుట్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ సపరేట్గా గీస్తున్నాను చూడండి. ఇదొక పాత్, ఇదొక పాత్. ఇక్కడ వీటి విడ్త్ సేమ్ అన్నమాట, 5 మీటర్స్ రెండిటికి అంతే విడ్త్. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ దీనిది మనము ఏరియా చేసామనుకోండి, ఈ పాత్ది ఇది వచ్చేసి మనకి 80 ఉంది. ఇది వచ్చేసి ఇదేమో విడ్త్ 5 మీటర్స్, ఇక్కడ హైట్ వచ్చి ఇక్కడ దీని లెంత్ వచ్చేసి 120. సో మనం వీటి రెండింటిది చేద్దాము ఏరియా. అప్పుడు ఏమవుతుంది ఏరియా? ఫస్ట్ దీనిది చేద్దాం. ఫస్ట్ దీనిది ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. మనకి లెంత్ వచ్చేసి ఇక్కడ 5 వచ్చింది. 5 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఉంది ఇక్కడ మనకి 80. దీనికి 80కి ప్యారలల్గా ఉంది కాబట్టి 80 ఉంటుంది దీనిది. సో 80 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 8 5 జా 400. సో 400 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ దీనిది చేద్దాము. మధ్యలో ఇది వర్టికల్ లైన్ది, దానిది ఏమవుతుంది మనకు 5 ఇంటూ దీనిది హైట్ ఎంత ఉంది మనకి 120కి ప్యారలల్ లైన్ కాబట్టి 120 ఉంటుంది. సో 600 మీటర్స్ అవుతుంది, స్క్వేర్ మీటర్స్, 600 స్క్వేర్ మీటర్స్. బట్ ఇక్కడ ఈ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఈ ఓవర్లాప్ అయ్యే ఏరియా అనేది రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి మనం ఈ ఏరియాని తీసేద్దాం. చూడండి ఇక్కడ 5 ఉంటుంది, సేమ్ ఇక్కడ 5, రెండిటికి 5 5 ఉంది. సో మనం ఈ ఏరియాని తీసేయాలి వీటిలో నుంచి. అప్పుడు మనకి ఈ మొత్తం ఏరియా వస్తుంది. చూడండి రెండు ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. 600 ప్లస్ 400 మైనస్ 5 ఇంటూ 5. ఈ ఏరియా ఓవర్లాప్ అవుతుంది కాబట్టి అది తీసేద్దాం మనం. సో 5 ఇంటూ 5 ఇక్కడ ఏమవుతుంది? 1000 మైనస్ 25 ఈక్వల్ టు 975 స్క్వేర్ మీటర్స్ వచ్చింది నాకు. చూడండి ఇక్కడ ఓవర్లాప్ ఇది మొత్తం ఈ 2 పార్ట్స్ యొక్క ఏరియా నాకు 975 వచ్చింది. మనకు కావాల్సింది గ్రీన్ గ్రాస్ ఫీల్డ్ ఏరియా. అప్పుడు ఆ గ్రీన్ గ్రాస్ ఫీల్డ్ ఏరియా ఏమవుతుంది? మనకు టోటల్ ఏరియా తెలుసు. మనకు టోటల్ ఏరియా నుంచి ఈ పార్ట్స్ ఏరియా తీసేస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఈక్వల్ టు మనకు టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? 9600. కాబట్టి 9600 మైనస్ ఈ 975 ఇది చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 9600 975 2. నెక్స్ట్ ఇక్కడ 6 8625 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ ఈ ఏరియా దీని ఇప్పుడు మనం షేడింగ్ ఇది చేసాం కదా, ఈ ఏరియా యొక్క ఆన్సర్. చూడండి ఇక్కడ ఏ రెక్టాంగులర్ షీట్ ఈజ్ కట్ అలాంగ్ ఇట్స్ లెంత్ ఇంటూ 5 ఈక్వల్ స్క్వేర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 16 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ షీట్ ఇచ్చారు. ఈ షీట్ని మనకి వీళ్ళు ఏం చేశారంటే కట్ అలాంగ్ ఇట్స్ లెంత్, ఈ లెంత్ ఇది ఉంది కదా లెంత్, ఈ లెంత్ నుంచి 5 ఈక్వల్ స్క్వేర్స్ లాగా కట్ చేశారన్నమాట ఈ రెక్టాంగిల్ని. సో అప్పుడు మనకి 5 స్క్వేర్స్ వచ్చాయి లోపల. అయితే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఒక్కొక్కటి 5 స్క్వేర్స్ కదా, ఒక స్క్వేర్ది మనకి ఎంత ఇచ్చారు వాల్యూ? 16 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏరియా ఒక్క స్క్వేర్ది. మనకి ఇక్కడ స్క్వేర్ అంటే అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏరియా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ కదా స్క్వేర్కి. సో ఇక్కడ ఒక సైడ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16 అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 4. సో ఇక్కడ మనకి ఈ సైడ్ ఏమవుతుంది? ఒక సైడ్ 4 ఉందన్నమాట. దీని నుంచి మనకి సైడ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అంటే అన్ని సేమ్ స్క్వేర్స్ కాబట్టి అన్నిటికీ సేమ్ ఉంటాయి వాల్యూస్. 4 4 4 అన్నిటికీ సేమ్ ఉంటాయి. మనకి ఇక్కడ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి అన్నీ 4 సెంటీమీటర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ పెరిమీటర్ అంటే ఏంటి? మొత్తం చుట్టూ ఉన్న మెజర్మెంటే కదా పెరిమీటర్ అంటే. రెక్టాంగిల్ చుట్టూ ఉన్నదే కదా. పెరిమీటర్ ఫార్ములా ఏంటి మనకి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. మనకి ఇక్కడ ఎల్ ఎంత అవుతుంది చూద్దాం. లెంత్ చూడండి ఇక్కడ ఇది లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు అన్నీ 4 కాబట్టి ఇది 4 ఇది 4 ఇది 4 ఇది 4 అన్ని 5 పార్ట్స్ అనేది 4 4 కాబట్టి
5 × 4 అనేది లెంత్ అవుతుంది, 20 సెంటీమీటర్స్ లెంత్. నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్త్ ఎంత అవుతుంది? బ్రెడ్త్ అంటే ఓన్లీ ఇది ఎంత ఉంది మనకి? ఓన్లీ బ్రెడ్త్ ఇక్కడ 4 ఉంది. సో 4 సెంటీమీటర్స్ ఈజ్ ద బ్రెడ్త్ అన్నమాట. ఇప్పుడు ఎల్ అండ్ బి వాల్యూస్ తెలుసు మనకి, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 × 20 + 4, 2 × 24 = 48 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఏం లేదండి, ఈ ప్రాబ్లంలో నేను ఏం చేశానంటే మనకి ఏరియా ఇచ్చాడు స్క్వేర్ది. సో మనకి ఏరియా నుంచి సైడ్ వస్తుంది కాబట్టి నాకు సైడ్ వచ్చింది ఇక్కడ 4 సెంటీమీటర్స్ అనేది సైడ్, వన్ సైడ్ వచ్చింది. మనకి స్క్వేర్స్ అంటే అన్ని ఈక్వల్ సైడ్స్లో ఉంటాయి కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 4, 4 అని తీసుకున్నాను. పెరిమీటర్ ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, 2 × L + B. ఇక్కడ లెంత్ వచ్చింది చూసి దాన్ని ఇందులో నెక్స్ట్ లెంత్ అండ్ బ్రెడ్త్ వాల్యూస్ ఇందులో అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి 48 సెంటీమీటర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఏ హాల్ ఇన్ ద షేప్ ఈజ్ 16 feet లాంగ్ అండ్ 12 feet వైడ్. హౌ మెనీ టైల్స్ విత్ 2 feet × 1 feet ఆర్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ ద హాల్. మనకి ఇక్కడ ఒక హాల్ ఉంది. ఇక్కడ ఈ హాల్ యొక్క మనకి షేప్ ఏంటంటే ఇక్కడ 16 feet లాంగ్ అంట ఇది. నెక్స్ట్ 12 feet వైడ్. అయితే ఈ హాల్లో టైల్స్ వేస్తున్నారు. ఆ టైల్స్ ఎంత ఫీటు? ఇక్కడ టైల్స్ అంటే మనకి ఇలా చిన్న చిన్నవి, ఇలా ఒక్కొక్క టైల్ ఇలా వేస్తాం కదా, ఇలా ఉంటాయి. వీటిలో ఒక్కొక్క టైల్ సైజ్ ఎంత అంట మనకి? ఈ టైల్ సైజ్ వచ్చేసి 2 × 1 అంట, 2 feet and 1 feet. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్ని పడతాయి అట్లాంటి టైల్స్ అని అడుగుతున్నాడు. మనకి మేజర్, ఇక్కడ మనకి మేజర్ రెక్టాంగిల్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ, లెంత్ అండ్ బ్రెడ్త్. మనకి ఇంకా ఈ లోపల ఉండే టైల్ది కూడా ఇచ్చాడు. సో ఎంత అవుతుందంటే దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి ఎన్ని పడతాయంటే ఈ మేజర్ది ఉంది కదా, దీని ఏరియా బై ఈ ఏరియా చేసామనుకోండి, ఏరియా ఆఫ్ హాల్ బై ఏరియా ఆఫ్ టైల్ చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ వస్తాయి. ఇది ఫార్ములా అన్నమాట. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా మనం ఇలానే చేయాలి. ఇలా ఏదైనా సపోజ్ ఒక షేప్ ఇచ్చి దాంట్లో నుంచి చిన్న చిన్నవి వేరే మెజర్మెంట్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఇన్ని కట్ చేశారు లేదంటే టైల్స్ అలా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములానే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ హాల్ ఎంత మనకి 16 × 12 బై మనకి ఇచ్చింది ఇంకా టైల్ ఎంత 2 × 1 చేసామనుకోండి, 2 × 1 = 2 × 8 ఎంత వచ్చింది మనకి? 12 × 8 = 96. సో మనకి ఎన్ని టైల్స్ పడతాయి అలాంటివి? టోటల్ 96 టైల్స్ ఈ హాల్కి మనకు కావాలి. సో ఆన్సర్ వచ్చేసి 96. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 2 persons A and B took a wire of equal length. A bent it in the form of a rectangle with perimeter 12 centimeters. B bent it in the form of a square. Then find the area of the square formed. మనకి ఇక్కడ 2 persons ఉన్నారు, A, B. అయితే ఒక పర్సన్ ఒక వైర్ తీసుకొచ్చారంట, వాళ్ళిద్దరూ ఈక్వల్ లెంత్ అంట. వైరు మనకి లెంత్ ఈక్వల్ వైర్వి. అయితే ఫస్ట్ పర్సన్ ఏం చేశాడంటే ఏ బెంట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఫస్ట్ పర్సన్ దీన్ని ఆ వైర్ని రెక్టాంగిల్ లాగా బెంట్ చేశాడు. ఒక వైర్ని సపోజ్ వైర్ ఇలా ఉందనుకోండి, ఇది ఒక లెంత్ ఎల్ అనుకుంటే దీన్ని మొత్తం అతను దాన్ని ఇలా రెక్టాంగిల్ లాగా బెంట్ చేశాడనమాట. అయితే బెంట్ చేసినప్పుడు దీని పెరిమీటర్ ఎంత ఉందంట? 12 సెంటీమీటర్స్ ఉందంట. నెక్స్ట్ బి బెంట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్. బి అనే వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని స్క్వేర్ లాగా బెంట్ చేశాడు. ఇతనేమో రెక్టాంగిల్ లాగా చేశాడు, ఇతనేమో స్క్వేర్ లాగా చేశాడు. అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే దీంట్లో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏ దగ్గర ఉన్న ఈ లెంత్ అనేది మనకి పెరిమీటర్ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి లెంత్ సేమ్ కాబట్టి ఈ రెండు ఇక్కడ ఉండే రెక్టాంగిల్, ఇది స్క్వేర్, ఈ రెండిటి పెరిమీటర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. సో దీని పెరిమీటర్ 12 అయినప్పుడు ఇక్కడ మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ కూడా 12 అవుతుంది. మనకి స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఈక్వల్ టు 12. సేమ్ లెంత్ కాబట్టి సేమ్ మెజర్మెంట్ సైడ్ కాబట్టి 4 × సైడ్ ఈక్వల్ టు 12. అప్పుడు సైడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 12/4 చేస్తే 3 వస్తుంది. 3 సెంటీమీటర్స్ ఈజ్ ద సైడ్ అన్నమాట. అంటే మనకి 3 ఒక్కొక్క సైడ్ స్క్వేర్ కాబట్టి అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి 3 ఇక్కడ ఒక్కొక్క సైడ్ 3 సెంటీమీటర్స్ ఉందన్నమాట.
ఇప్పుడు మనకి దీని నుంచి మనం ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి, సైడ్ స్క్వేర్. సో ఇక్కడ మనకి సైడ్ 3 వచ్చింది. సో 3 స్క్వేర్ 9 స్క్వేర్ సెంటీమీటర్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏ అనే వ్యక్తి రెక్టాంగిల్లో బెండ్ చేశాడు, బి అనే వ్యక్తి మనకి ఇక్కడ స్క్వేర్లో బెండ్ చేశాడు. బట్ ఇక్కడ పెరిమీటర్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే లెంత్స్ ఈక్వల్ కాబట్టి దీని పెరిమీటర్ ఈక్వల్గా ఉంటుంది, దీని పెరిమీటర్ ఈక్వల్గా ఉంటుంది. మనకి ఫస్ట్ వన్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో అప్పుడు మనకు దాని నుంచి ఇక్కడ స్క్వేర్ది కూడా 12 ఉంటుందని చెప్తున్నాము. సో పెరిమీటర్ ఫార్ములా వేసి ఇక్కడ సైడ్ వస్తుంది మనకి. ఈ సైడ్ నుంచి మళ్ళీ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే. దాని నుంచి మనకి 9 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చేసింది.